రేపు దేశవ్యాప్తంగా మెడికల్ షాపులు బంద్ కానున్నాయి. ఆన్లైన్లో మందుల విక్రయాలను నిలిపివేయాలని, కార్పొరేట్ సంస్థల అధిక డిస్కౌంట్లను నియంత్రించాలనే డిమాండ్తో బంద్కు పిలుపునిచ్చింది ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ డ్రగ్గిస్ట్ సంస్థ. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా మెడికల్ షాపులు ఈ నెల 20న బంద్కు ఫార్మసీ కంపెనీలు పిలుపునిచ్చాయి. ఆన్లైన్ ఔషధాల విక్రయాలు, కొత్త విధానాలు, వ్యాపార సమస్యలకు నిరసనగా బంద్ నిర్వహిస్తున్నట్లు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా సుమారు 12 లక్షల మెడికల్ షాపులు, రాష్ట్రంలోనే 45,000 వరకు మెడికల్ స్టోర్లు ఉండగా ఒక్కరోజు ఇవన్నీ మూతపడితే రోగులు, అత్యవసర మందులపై ఆధారపడే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. అయితే అత్యవసర మెడిసిన్ విషయంలో తాము సేవలు అందించడానికి సిద్ధంగా ఉంటామని అంటున్న హైదరాబాద్ డ్రగ్గిస్ట్ అండ్ కెమిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీధర్తో మా ప్రతినిధి రాధిక మరిన్ని వివరాలు అందజేస్తారు. దేశవ్యాప్తంగా బుధవారం రోజు ఇటు మెడికల్ షాప్స్ బంద్ నిర్వహించబోతున్నాయి. అసలు బంద్ దేనికి నిర్వహిస్తున్నారు, ఏంటి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. మనతో పాటు మాట్లాడడానికి హైదరాబాద్ కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు ఉన్నారు. శ్రీధర్ గారు, జనరల్గా మెడికల్ షాప్స్ క్లోజ్ అయ్యాయి అంటే చాలా వరకు కూడా జనాలు ఇబ్బంది పడతారు. హాస్పిటల్ అటాచ్డ్గా ఉన్న పేషెంట్స్ కావచ్చు, లేకపోతే అడ్మిషన్లో ఉన్న వాళ్ళు చాలా ఇబ్బందులు పడతారు. అయినా కూడా ఇన్ని లక్షల మెడికల్ షాప్స్ అన్నీ కూడా దేశవ్యాప్తంగా క్లోజ్ అవ్వబోతున్నాయి. దానికి రీజన్ ఏంటి? ప్రజలు ఇబ్బందులు పడుతున్నప్పుడు ఆల్టర్నేట్ ఏం చేయబోతున్నారు? దేశవ్యాప్తంగా బుధవారం మే 20 తారీఖున మా అసోసియేషన్ అయినటువంటి ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు షిండే గారు, సెక్రటరీ రాజీవ్ గారు ఈ బంద్కు పిలుపునిచ్చారు. బంద్కు ప్రధానమైన కారణాలు గవర్నమెంట్ తరఫు నుండి బట్టి 2 జీవోలు రద్దు చేయమని. ఆ జీవోలు ఏంటంటే, ఒకటి 817E 2018లో తీసుకొచ్చారు, ఆన్లైన్లో మందులు అమ్మకాల కోసం అని చెప్పి కొన్ని నియమాలు రూపొందించారు. రెండవది, కరోనా టైంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసినటువంటిది 220E అని ఒక జీవో తీసుకొచ్చారు. ఆ 220E ఏంటంటే, వాట్సాప్ ద్వారా కానీ మెయిల్ ద్వారా కానీ మీరు ప్రిస్క్రిప్షన్ పంపిస్తే హోమ్ డెలివరీ చేయవచ్చు అనే విధంగా అప్పుడున్న పరిస్థితుల్లో తాత్కాలికమైన ఉపశమనం కోసం ఆ జీవో తీసుకొచ్చారు. ఈ 2 జీవోలను అడ్డు పెట్టుకొని ఆన్లైన్ వ్యాపారం విస్తృతంగా చేస్తున్నారు కార్పొరేట్ శక్తులు మా ఫార్మా రంగంలో ఎంటర్ అయిపోయి. దీనివల్ల ప్రజలకేమో ఉపయోగకరం ఉందా అంటే అది లేదు. ఈ ఆన్లైన్ ఫార్మసీలు విచ్చలవిడిగా నియమాలని ఉల్లంఘిస్తూ హ్యాబిట్ ఫార్మింగ్ డ్రగ్స్ కానీ, యాంటీబయాటిక్స్ కానీ విచ్చలవిడిగా అమ్మకాలు సాగిస్తున్నారు. ఇంకొక సమస్య ఏముందంటే, గవర్నమెంట్ తరఫున నాకు 20% మార్జిన్ టు ది రిటైలర్ అని ఒక మా మార్జిన్స్ కూడా డిసైడ్ చేసింది గవర్నమెంట్. డిస్ట్రిబ్యూటర్కి 10%, ప్రైస్ కంట్రోల్లో ఉన్న ఆర్డర్లో మెడిసిన్స్కి మటుకు 16% మార్జిన్ రిటైలర్కి, 8% మార్జిన్ డిస్ట్రిబ్యూటర్కి. మరి ఇంత ఖచ్చితమైన నియమాలతో దీంట్లో షెడ్యూల్ H1, షెడ్యూల్ X అని రిజిస్టర్ మెయింటైన్ చేస్తూ రెగ్యులర్ తనిఖీలతో మేము వ్యాపారం నడిపిస్తున్నాం. వ్యాపారం అనే కన్నా ఇది సేవా కేంద్రాలుగా మేము నడిపిస్తున్నాం. మరి ఆన్లైన్లో విచ్చలవిడిన డిస్కౌంట్ ఏదైతే 30% మీరు చూస్తున్నారు, 40%, 50% డిస్కౌంట్స్ కూడా ఇస్తున్నారు. మరి మాకు గవర్నమెంట్ తరఫు నుంచి ఈ కాకుండా వీళ్ళు ఎలా ఇవ్వగలుగుతున్నారు? అంటే జనరల్గా మీరు అన్నట్టు షెడ్యూల్ డ్రగ్స్ కావచ్చు, ఓవర్ ద కౌంటర్ అమ్మడానికి వీళ్ళు లేని డ్రగ్స్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మీరు అమ్మడానికే అవకాశం ఉండదు. అయినా కూడా ఆన్లైన్లో ఎలా దొరుకుతున్నాయి? అసలు దానికంటూ ఒక రూల్స్ ఫామ్ అయి ఉన్నాయి కదా. ఆన్లైన్లో రూల్స్ ఫ్రేమ్ చేయలేదు ఇంకా. 2018లో వచ్చినటువంటి జీవో వాళ్ళు చట్టబద్ధంగా యాంటీబయాటిక్స్ 7 days మాత్రమే అమ్మాలి, రిమైనింగ్ రెగ్యులర్గా ఉంటే 30 days మాత్రం అమ్మాలి, వితిన్ 5 kilometers రేడియస్లో అమ్మాలి. ఇలాంటి కొన్ని నియమాలు రూపొందించారు. అది ఇంకా దాని ప్రాసెస్లోనే ఉంది, కానీ అది బేస్ చేసుకొని వీళ్ళు బిజినెస్ స్టార్ట్ చేశారు. రైట్ సార్, థ్యాంక్ యూ. సో ఇది మొత్తంగా ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటే ఎట్లయితే స్విగ్గీ, జొమాటోలో ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటామో అట్లాగే మెడిసిన్స్ కూడా ఆర్డర్ పెట్టుకొని తీసుకుంటున్నారు. ఆ వచ్చిన మెడిసిన్ పిండి శుద్ధ ముక్కలు వస్తున్నాయా, శుద్ధ పిండి వస్తుందా, లేకపోతే ఇంకేదైనా వస్తుందా అనేది కూడా క్లారిటీ లేకుండా పోతుంది. యాంటీబయాటిక్స్ విషయంలో ప్రతి క్షణం జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు ఎంత హెచ్చరిస్తున్నా కూడా ఆన్లైన్ మెడికేషన్ వల్ల కిడ్నీలు డ్యామేజ్ అయిపోయి డయాలసిస్ వరకు వెళ్ళిన పేషెంట్స్ చాలామంది ఉన్నారు. కాబట్టి ఆన్లైన్ మెడిసిన్స్ పైన ఈ యుద్ధం కొనసాగుతూ ఉంటుంది. ప్రభుత్వం నిర్ణయం తీసుకునేంత వరకు అని చెప్తున్నారు. దేశవ్యాప్తంగా 12 లక్షల మెడికల్ షాప్స్ ఈ బంద్లో పాల్గొంటున్నట్టుగా కూడా శ్రీధర్ గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సంతోష్తో రాధిక, NTV, హైదరాబాద్.